ఎడ్యుకేషన్ సద్వినియోగం చేసుకోవాలని కే కోటపాడు మండలంలోని ఆర్లి చింతపాలెం గరుగుబిల్లి గుల్లేపల్లి గ్రామ రైతులు ఎస్ఈజెడ్ కు భూములు ఇవ్వబోమని బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. రహస్య సర్వేలు గ్రామస్తులకు సమాచారం లేకుండానే భూ కేటాయింపులకు రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భూములు చెట్లకు నష్టపరిహారం లేకుండా భూసేకరణ చేయడం అన్యాయమని పేర్కొన్నారు. స్థానికుల జీవితం పచ్చని పంట భూముల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం కాజేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఇక్కడ చూస్తాం తప్ప అనేటువంటి చెప్పదలుచుకున్నాం. ఎందుకనంటే ఒక కంపెనీ రావాలంటే సముద్ర తీర ప్రాంతం ఉండాలి, హైవే ఉండాలి, రైల్వే మార్గం ఉండాలి. ఈ మూడు లేకుంటే ఎక్కడ కంపెనీ రావడానికి అవకాశమే లేదు. కానీ ప్రభుత్వం రైతుల దగ్గర ఇక్కడ ప్రభుత్వ భూములు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ విధమైనటువంటి వ్యవహారం చేస్తున్నారు. దీని మీద రైతులందరూ కూడా కంటి మీద కునికి లేకుండా ఈరోజు తీవ్రమైనటువంటి ఆందోళన ఈరోజు చెంది ఈరోజు మేము భూములు ఇవ్వబోము, మాకు భూములు ఇవ్వడానికి ఎటువంటి ఇష్టం లేదు, కాబట్టి మేము తాతల తండ్రుల నుంచి ఇదే భూమి మీద మేము బతుకుతా ఉన్నాం, రాళ్ళు అదేవిధంగా పెద్ద పెద్ద తుప్పలు కొండలు అన్నిటువంటి సాపు చేసుకుని మేము భూమిని జీవనాధారంగా ఈరోజు మేము బతుకుతా ఉన్నాం, కాబట్టి మేము భూములు ఇవ్వని చెప్పేసి తహసీల్దార్ గారికి చెప్పడం కోసం ఇక్కడికి వచ్చారు. వాళ్ళు రహస్యంగా సర్వే చేస్తారు. ఇక్కడేం ప్రెసిడెంట్ గారు ఒప్పించాం, ఎంపీటీసీలు ఒప్పించాం, ప్రజలు ఒప్పించామని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్తా ఉన్నారు. ఇదంతా తప్పు. ఎందుకంటే వాళ్ళందరినీ ఒప్పిస్తే ఇక్కడికి ఎంతమంది వచ్చారంటే మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇంతమంది జనాలకి భూమి ఇవ్వడానికి ఇష్టం లేకపోతే తహసీల్దార్ గారు మేము అందరినీ ఒప్పించాం, భూమి సర్వే చేస్తాం అనేటువంటి చెప్పడం ఏంటంటే